ప్రభుకు స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ చేరి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు, అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో యోధా రాజైన ఆస సిరియా రాజైన బెన్హదద్తో చేసిన సంధిని గురించి మనం చదువుకున్నాం. ఈ విషయమై దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట బాగా మనందరికీ తెలిసిన మాట. దేవుని ఆత్మ దీర్ఘదర్శి అయిన హనాని ద్వారా పలికిన మాట ఏమంటే 7వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్పదండే వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు. ప్రభునందు ప్రియులారా, యోధా రాజైన ఆస మీదకు ఇశ్రాయేలు రాజైన బయోష మరి దండెత్తి రామాను కట్టిస్తున్న సందర్భంలో జరిగిన విషయం ఏమంటే యోధా రాజు సిరియా రాజుతో సంధి చేసుకున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ హనాని ద్వారా దేవుడు పలికిన మాటలు కూడా మనం చదువుకున్నాం. ముందు అధ్యాయంలో దేవుడు ఆసాకు అనుగ్రహించిన విజయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మరి ఇశ్రాయేలు రాజు అయిన బయోష విషయంలో సిరియా రాజుతో సంధి చేశాడనే మాట మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క శక్తిని మనం ఎరగకపోతే, ఆయన శక్తిని మనం ఎరగనప్పుడు మనం భయపడి మనం చేసే పనులు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనము దేవుని యొక్క శక్తిని ఎరగాలి. తద్వారా మనం పిరికివారముగా ప్రవర్తించకుండా, భయపడి మనం బానిసలు కాకుండా, దాసులు కాకుండా, ఇలాగూ యథార్థత లేని ప్రవర్తన మనలో ఉండకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ముందు అధ్యాయంలో 15వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగుననే మాట చూస్తున్నాం. 8వ వచనంలో కూడా ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ముందు అధ్యాయంలో ఆశలో ధైర్యం కనపడుతుంది. కానీ 16వ అధ్యాయంలో అతడు సిరియా రాజును నమ్ముకొనుట లేదా సిరియా రాజును ఆశ్రయించుట మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఆయనలో పిరికితనం కనపడుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను, శక్తిని తెలుసుకొనుట అనేది మనలో ఒకసారి కలిగే అంశం కాదు. దినదినం ఆయన యొక్క శక్తిని మనం ఎరుగుతూ ఉండాలి. ఆయన ప్రేమను మనం తెలుసుకుంటూ ఉండాలి. దైవ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని వర్తమానంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
17-19 వచనాలు చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చదువు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఈ వచనంలో విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యతతో మనం తెలుసుకోవాలి అని వ్రాయబడింది. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం మనం తెలుసుకోవాలి అని వ్రాయబడింది. ఎందుకు మనం తెలుసుకోవాలంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 14-15 వచనాలు ఏం చెప్పారంటే, యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాం గనుక మాట్లాడుచున్నాం. అంటే నిలబడతాం, ఆయన మమ్మల్ని నిలబెడతాడు అనే ధైర్యం మనకు కావాలంటే మనం ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఎరగాలి. నిలబడగలమా, పడిపోతామా, కృంగిపోతామా, వంగిపోతామా, ఓడిపోతామా, పారిపోతామా అనే ఒక భయం మనలోకి రాకూడదంటే మనము ఆయన శక్తిని ఎరగాలి. ఆయన అపరిమితమైన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని ఎరగాలి. చదువుదాం, ఈ వచనం అంతా చదువుదాం. 14-15 వచనం చదువు. విశ్వసించుదని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. రైట్, నిలబెడతాడు అని ఎరిగిన వారి యొక్క మాటలు, నిలబెడతాడు అని ఎరిగిన వారి యొక్క మాటల్ని బైబిల్ ఏమన్నాడంటే యోగ్య ప్రవర్తన అన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చూడండి, వచనం 6 చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం వచనం 6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, మీరును మేలు చేయొచ్చు, చదువు. మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు పిల్లలగుదురు. భయమునకు బెదరక ఉండటం శారా యొక్క విశ్వాసం ఏంటంటే ప్రభు నిలబెడతాడు, ప్రభు ఓడిపోనీయుడు, ప్రభు పడిపోనీయుడు. ఆమె విశ్వసించింది. రోమా 9:9 ప్రకారం వాగ్దాన రూపకమైన వాక్యం పొందింది 18వ అధ్యాయంలో. యజమానుడు అని పిలవటానికి ఆమె ధైర్యంగా పలకటం ప్రారంభించింది. దానినే యోగ్య ప్రవర్తన అని చెప్పాడు. పిరికివారుగా ప్రవర్తించేదాన్ని యోగ్య ప్రవర్తన అని అనరు. పిరికివారుగా ప్రవర్తించేదాన్ని యోగ్య ప్రవర్తన అని అనరు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు మమ్మను కూడా లేపి నిలబెడతాడు అనే నమ్మకం కలిగిన వారు మాట్లాడే మాటలు యోగ్య ప్రవర్తన. మనది యోగ్య ప్రవర్తనో కాదు, దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు. మనము గతంలో చాలా వరకు నమ్మకంగా ఉన్నాం, కానీ ఈరోజు నమ్మకంగా ఉన్నామా? ఈ మధ్యలో మనం నమ్మకంగా ఉన్నామా? గతంలో ఉన్న నమ్మకత్వం ఇప్పుడు ఉండాలని ఏమీ లేదు. ఎందుకంటే నమ్మకత్వం అనేది గ్రాంటెడ్ కాదు. దేవుని యొక్క శక్తిని ఎరగటం ద్వారా తప్ప మనకు ధైర్యం రాదు. ధైర్యం లేనప్పుడు మనం మాట్లాడే మాటలు యోగ్య ప్రవర్తన కాదు. మనం చెప్పుకుంటున్న కథలు కాదు. మృతతుల్యమైపోయిన శరీరం కలిగినప్పుడు
అబ్రాము అని పిలవవద్దు అని చెప్పగానే, అనేకులకు తండ్రి అని పిలవమని చెప్పగానే ధైర్యంగా పిలవటం ప్రారంభించింది. ఎందుకంటే పౌలు చెప్పాడు కదా, క్రీస్తు యేసును లేపినవాడు మమ్మను లేపి నిలబెడతాడు అనే నమ్మకం ఉంటే మాట్లాడతారు. సిగ్గుపడనీయుడు, ఓడిపోనీయుడు అనే నమ్మకం ఉంటే మాట్లాడతారు. అలా మాట్లాడకుండా అందరిలో ఒకలాగా మరొక చోట పిరికి వాళ్ళుగా మాట్లాడితే వీరిని దేవుడు పరీక్ష చేస్తాడు. వారి యథార్థ హృదయం లేనివారని చెప్తాడు. మీరైనా నేనైనా పిరికోళ్ళం అయిపోతాం. దేవుని యొక్క శక్తిని ఎరక్కపోతే పిరికోళ్ళం అయిపోతాం. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదన్నాడు తిమోతి 2:1-7. రోమ 8:15 మరలా భయపడటకు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందామన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆత్మ ద్వారా, దేవుని యొక్క ప్రేమను ఎరగటం ద్వారా మనం దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3:19 ఏమన్నాడు? దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటున్నప్పుడు మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున అన్నాడు. 20వ వచనం, మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున. సో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరుగుతున్నప్పుడు కార్యసాధకమైన శక్తిని తెలుసుకుంటున్నాం. శక్తిని తెలుసుకుంటే మనం ధైర్యంగా ఉంటాం, నిలబెడతాడు అని మనం నమ్ముతాం. గచ్చిబౌలిలో వర్తమానంలో ప్రభు ఏం చెప్పాడంటే, 3వ దినం కల్లా ప్రభు లేపాలి. 4వ దినం వరకు ఉండనీయుడు, ఎందుకంటే నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయను అన్నాడు. కాబట్టి ఇన్ టైంలో జరగవలసింది హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షపరుస్తాడు అని వాగ్దానం ఇచ్చాడు. సికింద్రాబాద్లో ప్రభు ఆత్మ మాట్లాడుతూ అన్నాడు, దిగంబరులుగా కనబడం, వస్త్రం ధరించుకునే వారంగా కనబడతామని చెప్పాడు. కాబట్టి సిగ్గుపడనీయడు అనే ధైర్యము మనకుంటే తప్ప, లేకపోతే మనం యోగ్య ప్రవర్తన కలిగి ఉండం. యోగ్య ప్రవర్తన అనే మాటను కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో యుద్ధ సన్నద్ధులై నిలుచుట అని చెప్పాడు. చూద్దాం రండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, వచనం 5 చదువుదాం. కొలస్సీ పత్రిక 2:5. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించున్నాను. ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను అంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలు నాకు తెలుసు అని అర్థం. శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో నేను మీతో ఉన్నాను. మీ గురించి నాకు వివరాలు చెప్తున్నారు. జాన్ పాల్ గురించి వివరాలు నాకు వస్తున్నాయి, సుమంత్ గురించి నాకు వివరాలు వస్తున్నాయి, రాము గురించి నాకు వివరాలు వస్తున్నాయి. వారి కన్ఫెషన్స్ గురించి చెప్తున్నారు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం వచనం 8లో ఆత్మ యందలి మీ ప్రేమను అతడు మాకు తెలుపుతున్నాడు అన్నాడు. కాబట్టి ఏమండి, ఆయన ధైర్యముగా ఒప్పుకుంటున్నాడండి అని చెప్తున్నారు అన్నమాట. ఆయన బెదిరిపోవట్లేదండి ఏ భయానికి, ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడండి అని చెప్తున్నారనమాట. సో ఆత్మ యందలి మీ ప్రేమను అతడు మాకు తెలుపుతున్నాడు. శరీర విషయంలో దూరంగా ఉన్న మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలాగుందో మేము తెలుసుకుంటున్నాం. మేము తెలుసుకున్నప్పుడు మాకేమర్థమైందంటే, మీది యోగ్య ప్రవర్తన అని అర్థమైంది. ఫుట్ నోట్లో ఏముంది? మీది యుద్ధ సన్నద్ధులైన. ఎవరో వచ్చి బెదిరించారనమాట, నువ్వు ఎలా పరిచయం చేస్తావు, అసలు ఇక్కడ ఎలాగూ నువ్వు నిలబడతావు అంటే, అందరి ముందు సాక్ష్యం ఇచ్చినాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎదుర్కొంటే అదేం లేదండి, ఏదో ఊరికే అన్నాను, అదేం కాదండి అన్నాడండి ఈయన అని నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనమాట, నీ యొక్క బెదురు నాకు తెలిసింది. నువ్వు అందరి ఎదుట పరిచర్య చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ఇప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు, ఇంటి వారికి భయపడి మాట మార్చావు అని అంటే, లేదన్నా అదేం కాదన్నా అని ఒకవేళ నువ్వు అనొచ్చేమో, కానీ నువ్వు పిరికివాడువై యుద్ధ సన్నద్ధుడిగా నిలబడలేకపోయే సందర్భం. మనుషులను
మనం ఇక్కడ ఆశ్రయించి వారితో సంధి చేసుకొని వారికి మనం భయపడి మనం మాట్లాడుతున్న మాటలు దేవుడు పరీక్ష చేస్తాడు. చూడండి, మన ప్రభు గురించి దేవుని ఆత్మ తిమోతి పత్రికలో ఏం రాయించాడు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 చదవండి, 12-13 చదవండి. 12-13. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవాలని నీకు ఆజ్ఞాపించున్నాను. 13వ వచనంలో పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకున్న క్రీస్తు యేసు ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు రాజువా అంటే అవును, నీవన్నట్టే. ఒప్పుకోకపోతే సిలువను తప్పించుకోవచ్చు. సిలువ విషయమైన హింస పొందకుండాటకు ఏం చేస్తున్నారంట? సిలువను తప్పించుకోవడానికి యేసుప్రభు ప్రయత్నం చేశాడా? సిలువను తప్పించుకోవడానికి యేసుప్రభు ప్రయత్నం చేయలేదు. హింస పొందకుండుటకు గల్తీలకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి, 5వ అధ్యాయం 11 సహోదరులారా, సున్నతి పొందిన ఎడల నేను ఇంకను ప్రకటించున్న ఎడల సున్నతి పొందవాలని ప్రకటించు, ఇప్పటికీ హింసింపబడనేలా అని చెప్తూ 6వ అధ్యాయం చూడండి, 12 శరీర విషయంలో చక్కగా అగుపడుగోరు వారెవరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమైన హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతం చేయొచ్చు. టు ఎస్కేప్. ఈ హింసను తప్పించుకోవటానికి నమ్మకం లేదండి, మర్త్యమైన జీవం చేత మృంగివేయబడుతుందని. అందుకనే దీన్ని తప్పించుకోవాలని వారు ఏం చేస్తున్నారు? శరీర విషయమని చక్కగా అగపడుగోరు వారు సిలువ విషయమైన హింస తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వినండి, అసలు తప్పించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ధైర్యంగా మాట్లాడవచ్చు కదా. యేసు ప్రభు పిలాతు ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు కదా, నీవెవరవు అన్నప్పుడు. అవును, నువ్వు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావు, నువ్వేంటి పాస్టర్గా ఉన్నావంట, వాక్యం చెప్తున్నావు అంటే ఏంటి, చేయొచ్చునా అని ప్రశాంత్ని అడిగితే ఏం చెప్తాడు ప్రశాంత్? లేదండి అలాంటిది ఏం కాదు. ఆశిష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన పాస్టర్ గారు, నేను సంఘ పెద్దను అంటాడా? హింసను తప్పించుకుంటామా? తప్పించుకోవచ్చు. అలాగా అబద్ధాలు ఆడొచ్చా? మీ యోగ్య ప్రవర్తన మా యొద్దకు వస్తుందా రాదా? నా యోగ్య ప్రవర్తన మీ యొద్దకు కూడా వస్తుంది. కాబట్టి వినండి, మనం ఎక్కడెక్కడ ఏ సాక్ష్యాలు ఇస్తున్నామో ప్రభువుకు తెలుసు. ఎవరెవరితో సంధి చేసుకుంటున్నామో ప్రభువుకు తెలుసు. యథార్థ హృదయము ఎవరి ఏడలో ఉండాలి? ప్రభు ఏడలో ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే సహాయం చేసేది ఆయనే కదా. యథార్థ హృదయకు ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి అన్నాడు. కాబట్టి ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు. మన ఒప్పుకోలు ఎలా ఉంది? అభ్యంతరపడుతున్నామా యేసు ప్రభు విషయంలో? సర్వసంపూర్ణత ఆయన యందే ఉంది అంటున్నాం కదా. మరి పాటలు పాడుతున్నాం. మరి బయోషా లాంటి వారు దండెత్తి మీదకు వస్తున్నప్పుడు బెన్హదద్ను సంప్రదిస్తున్నామా? సంధి చేసుకుంటున్నామా? ఎందుకంటే ఒకప్పుడు మరి ఎలాంటి సంధిలు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఎందుకు భయం వేస్తుంది అన్న కారణం, అప్పుడు నేర్చుకున్న తలంపులు ఇప్పుడు సరిపోవు. అప్పుడు తెలుసుకున్న ప్రేమ ఇప్పుడు సరిపోదు. అప్పుడు తెలుసుకున్న శక్తి ఇప్పుడు సరిపోదు. మనం ఇప్పుడు తెలుసుకోవాలి. వీ నీడ్ ఎ ఫ్రెష్ రెవల్యూషన్. ఇప్పుడు కూడా మనకు ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలియకపోతే ఈ సంధి మనం చేసుకుంటాం. సంధి చేసుకుంటే యుద్ధం తప్పింది, లేదా సంధి చేసుకుంటే బయోషా తప్పాడు. కానీ మరి ప్రభు దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది? ఏమన్నాడు? లూబీయులు కూషీయులు దండెత్తి నీ మీదకి వేవేల సైన్యంగా వచ్చినప్పుడు మరి నేను నిన్ను తప్పించలేదా? మరి అప్పుడు తప్పించినోండి ఇప్పుడు తప్పించినా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని ప్రభు అడిగాడు. ఇలా అడిగితే ఏం చేశాడు ఆశ? ఇలా దేవుడు అడగటానికి పంపించిన దీర్ఘదర్శిని
బందీ గృహంలో పడేశాడు. కొంతమంది కూడా సేవకుని వెలేసేసారు. ఎందుకంటే ఈ మధ్యలో ఆయన మాకు నచ్చే వాక్యం చెప్పట్లేదండి, అన్నీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అవును. సో ఏం చేద్దాం? ఆయన్ని సిలువేద్దామా, వెలేద్దామా? చూడండి వాక్యంలో ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం వచనం, మొదటి వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. నెక్స్ట్, మమ్మును మీ హృదయములలో చేర్చుకుంది. చూడండి, హృదయాల్లో చేర్చుకోండి అంటే అర్థం ఏంటి? బందీ గృహంలో పెట్టారు. ఇదివరకు ఆయన స్టేటస్లో వాక్యం పెట్టేవాడు, ఎందుకు పెట్టట్లేదంటే నాకు టైం కుదరట్లేదా అన్నారంట. టైం కుదరట్లేదా, మనసు కుదరలేదా? మనసు కుదరట్లేదు. ఎందుకు? ఒకప్పుడు బాగుంటాయి వాక్యాలు, ఇప్పుడు వాక్యాలు ఎలా ఉన్నాయంటే సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవాలి. మన సందీప్ అన్న అంటున్నాడు, ఈ మధ్యలో మీరు పరిశుద్ధత గురించి బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారన్నా అన్నాడు. అవును, ఒకవేళ సీజనల్గా ప్రభు ఆత్మ అదే మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధత విషయంలో అనింద్యమైన వారంగా లేము అనుకోండి. తెస్సలోనిక మొదటి పత్రిక 3:13. మనకు వాక్యం నచ్చిద్దా? నచ్చదు. కాబట్టి ఏం చేస్తాం? నన్ను తీసుకెళ్ళి బందీ గృహంలో పడేస్తారు. ఎంతకాలం పడేస్తారు ఏమో, మీకు ఎప్పుడు మనసు వస్తే అప్పుడు ఆ లాకప్లోంచి నన్ను బయటలో అవుతారు. ఆ రోజు దాకా ఇక నా వాక్యం వినటం మానేస్తారు. సరే, దేవునికి స్తోత్రం, మీరు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాను. ఒకప్పుడు క్రీస్తు యేసు వలన, దేవుని దూత వలన నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? ఇప్పుడు మాకు నచ్చట్లేదు వాక్యం. ఎందుకంటే ఒకప్పుడు అయితే ఉంటే ఉండండి, లేకపోయినా పర్లేదు, పరలోకం వెళ్ళిపోవచ్చు అని చెప్పానా? ఉన్నాయా వర్తమానంలో? సరే తీయండి బయటికి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అబ్బే పరిశుద్ధంగా ఉండాల్సిందే, ఉండకపోతే కుదరదు అంటున్నాడు. ఎవరు ఉండగలుగుతాడండి? చెప్పండి, ఎవరు ఉండగలుగుతారు? అసలు ఇప్పుడున్న ప్రపంచంలో పరిశుద్ధంగా ఉండటం సాధ్యమేనా? సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోమంటున్నాడు. దేవుని భయం అంటున్నాడు. ఒకప్పుడు దేవుని భయం గురించి ఏం చెప్పేవాడు కదండి, ఇప్పుడు భయపెట్టేస్తున్నాడు అండి. చెప్పలేదా? దేవుని భయము, నరకానికి వెళ్ళిపోతారనే భయం రెండు ఒకటేనా? కాదు కదా. నరకానికి వెళ్తారని ఎప్పుడు చెప్పలేదు, ఆ భయం ఎప్పుడు పుట్టించలేదు. కానీ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 11లో ఉన్న భయం, హెబ్రీ పత్రిక 4:1లో ఉన్న భయం, కొరింథీ 2వ పత్రిక 7:1లో ఉన్న భయం, ఈ 3 భయాలు వాగ్దానం తర్వాత రాయబడిన భయాలు. ఇది ఎప్పుడు చెప్తానే వచ్చాడు ప్రభు. ఒకవేళ మీరు అపార్థం చేసుకొని అప్పుడు మీకు అనుకూలంగా వాక్యాన్ని మీరు అనుభవించి ఇప్పుడు మీరు ప్రతికూలంగా ఉన్నందున వాక్యం మీకు ప్రతికూలంగా ఉంటుందేమో. కానీ రోమపత్రిక 12:2 ఏమన్నాడు? పరిశుద్ధము, అనుకూలము, సంపూర్ణము, లేదా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణం. దేవుని వాక్యం ఇప్పటికీ నీకు అనుకూలమే, కాబట్టి నువ్వు ప్రతికూలంగా ఉన్నావు కాబట్టి వాక్యం ప్రతికూలంగా అనిపిస్తుంది. ఏం చేద్దాం? పడేయండి, లాకప్లో నన్ను పడేసి మీ ఇష్టం, ఇక మీరు ఎప్పుడు చేర్చుకుంటారో అప్పుడు దాకా ఏం చేస్తారు? వందనాలు చెప్పరు. సరే, మరీ వందనాలు చెప్పకపోతే బాగోదని చెప్పి ఏదో వందనాలు చెప్తారు. సరే, మీరు ఎప్పుడు వందనాలు చెప్పినా తప్పదో చెప్తాను. ఏం చేద్దాం? ఇంక కట్ చేద్దాం. ఆయనకి ఇచ్చేయి ఇదివరకు నెల ఇచ్చేవాళ్ళం కదా, అది కట్ చేసేద్దాం. చేసేసారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకేముందండి? అవసరమైతే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇంకోళ్ళు మెచ్చుకుందాం. సరే, మెచ్చుకోండి. ఇంకేం చేస్తారు? ప్రార్థనకు రాబుద్ది వేయట్లేదండి. సరే, రావద్దు. ఇంకేం చేస్తారు? ఏం చేసినా పర్లేదు, కానీ ఎప్పుడోకప్పుడు బందీ గృహంలోంచి బయటకు తీసుకొస్తారుగా, అప్పుడు దాకా ఉండాలంతే. కాబట్టి హనానీని ఏం చేశాడు? ఆశ బందీ గృహంలో వేసేసాడు. ఎవరి ఆశ? కొన్ని విగ్రహారాధికుడా? మిగిలిన యోధారాజుల వలె ఉన్నత స్థలాల్లో బలులర్పించిన వాడు కాదండి. యథార్థమైన ఆరాధికుడు కూడా ఒక సందర్భంలో వాక్యం నచ్చలేదు. బట్ మన జీవితాల్లో మనకు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మనం బెన్హదదుని నమ్ముతాం తప్ప హనానీని నమ్మం. మనము సిరియారాజుతో సంధి చేసుకుంటాం తప్ప దేవుని యొక్క శక్తిని నమ్మలేం. అటువంటప్పుడు
మనము ఖచ్చితంగా బందీ గృహంలో వేస్తాం. అయినా కూడా పౌలు ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ఏమని? మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి అన్నాడు. అన్నాడా లేదా? అంటే అర్థమైందంటే ఇప్పుడైనా మాకు రిలీజ్ డేట్ ఉందా అని అడిగాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చెప్పుంటారు? ఉండు, జనవరి 26 వస్తుంది, రిపబ్లిక్ డే రోజు నిన్ను వదిలేస్తాము అని అని ఉంటారు. అప్పుడు దాకా నువ్వు అందులో ఉండని ఉంచేసి ఉంటావు. ఎంతకాలం ఉంచితే అంతకాలం ఉండాల్సింది, అంతకుమించి ఏది చేసినా సహించాల్సింది. ఎందుకంటే పౌలు గారు చెప్పారు కదండి, ఒక ఆయన అన్నాడంట, నువ్వు కానీ మా చర్చికి రాకుండా ఇంకో చర్చికి వెళ్తే నువ్వు వచ్చి నా కాలు పట్టుకుంటే తప్ప సర్వనాశనం అయిపోతావు అన్నాడంట. అటువంటి ఏమి ఉండవండి, ఎక్స్పెక్ట్ చేయకండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏముందంటే, వచనం 21లో సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అన్నాడు. అంటే కోపపడుడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. సేవకుడు ఏం చేయాలంటే బందీ గృహంలో పెడితే బందీ గృహంలో ఉండాలి తప్ప బందీ గృహంలో పెట్టారనే ఉద్దేశంతో శాపవచనాలు పలకూడదు. ఇక్కడ నువ్వు ఉంటే నీకు సంపూర్ణమైన బహుమానం అన్నాడు. ఎవరు? బోయాజు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయినందుకు శాపం ఏమి చెప్పలేదు. అర్థమైందండి? ఇక్కడ ఉంటే నీకు సంపూర్ణమైన బహుమానం. వేరొక పొలములు ఏరుకొనుటకు పోవద్దు అన్నాడు. అయినా ఒకవేళ తెగించి వెళ్ళిపోయినా కూడా నీకు ఆ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే తప్ప నీకు బాగుపడదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు లాంటి సేవకులు మనం చూస్తున్నప్పుడు వారందరూ కూడా కోపపడ్డారు కానీ పాపం చేయలేదు. విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, సమస్తమైన కల్మషాన్ని వారు కంట్రోల్ చేసుకోగలిగారు. వాడు బతుకు నాకు తెలుసు, వాడు ఎలాంటోడో నాకు తెలుసు అనేది సేవకుల నోట రాకూడదు. వాస్తవంగా వ్యక్తిత్వాలు, క్యారెక్టర్స్ అసాసినేట్ చేయటం అనేది చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి తొలగిపోయినా ఆ తర్వాత అతను సరిచేయబడతాడు. దేవుడు అతన్ని మనకంటే యోగ్యుడిగా నిలబెట్టుకుంటాడు చాలాసార్లు. మనం చూస్తున్నాం అలాంటి వారిని. కానీ బోధ విషయంలో తప్పిపోతే ఖచ్చితంగా బోధన మనం తీతు పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం చెప్పినట్లుగా సంపూర్ణ అధికారంతో ఖండించాలి. కాబట్టి విర్రవీగుచున్న దుష్టత్వం మనలోనికి రాకూడదండి. నిజంగా బందీ గృహంలో వేసినందుకు, బందీ గృహంలో ఉండి పత్రికలు రాస్తే ఎలా రాస్తాడు అనే దానికి ఫిలిప్పీ పత్రిక ఒక ఉదాహరణ. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక ఎలా రాశాడు? కక్షతో కాక అని రాశాడు. చదివారా మాట? ఫిలిప్పీ పత్రిక చదవండి. 2వ అధ్యాయంలో ఏం రాశాడు? 3వ వచనంలో కక్షతో కాక అన్నాడు. మనం ఏది చేసినా కక్షతో చేయకూడదు అన్నాడు. ఎక్కడి నుంచి రాశాడు? ఇది చెరసాల్లోంచి రాశాడు. చెరసాల్లో వేశారని వేసిన వారి మీద కక్షతో ఆయన ఏమో అక్కడ జీవితాన్ని గడపట్లేదు. సో కొన్నిసార్లు మనం తీతు పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువుని ఎరక్కముందు అసూయందు దుష్టత్వమందు కాలం గడిపినట్టుగా తీతు పత్రిక 3వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే కక్షతో జీవితాన్ని గడిపేస్తాం. అలా గడపొద్దు. చెరసాల్లో వేసిన వారి మీద కక్షతో పౌలు గారు అక్కడ కూర్చొని ఏం చేయట్లేదు. ఆయన అక్కడి నుంచి రాసిన ఈ సంతోష పత్రిక, ఫిలిప్పీ పత్రికని సంతోష పత్రిక అంటారు, ఆనంద పత్రిక. ఈ ఆనంద పత్రికలో ఆయన వ్రాస్తున్న మాట ఏంటంటే కక్షతో ఏమీ చేయొద్దు అన్నాడు. నేను కూడా ఇలా చెప్తున్నాను. అవసరమైతే సత్యనారాయణ గారు కూడా హృదయంలోంచి నన్ను వెళ్ళేస్తాడు, అయినా కక్షను నేను చూపించకూడదు. కక్షను చూపించకూడదు అంటే అర్థం ఏంటంటే బందీ గృహంలో వేసిన వాడు ఇంతకుముందు ఎవరు? యోధారాజుల కంటే యథార్థమైన ఆరాధికుడేగా. దావీదు తర్వాత ఆస, అంతే. ఇక దావీదుకు ఆశకు మధ్యలో ఎవరు లేరు. దావీదు తర్వాత ఆశ, యథార్థమైన ఆరాధికుడు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు ఆ యథార్థత ఏమైంది? సో
నచ్చలేదు, వాక్యం నచ్చలేదు కాబట్టి ఈ విషయంలో టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్లో పెట్టాడు అనమాట. టెస్ట్లో పెట్టినప్పుడు ఏం చేయాలా? టెస్ట్లో ఉండాలి సేవకుడు, అంతే. చేర్చుకుంటే చేర్చుకుంటారు, లేదంటే మనల్ని అలా బందీ గృహంలో వదిలేస్తారు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు ఫరో? పొతీఫరు, 2 సంవత్సరాలు ఫరో 2 కాదు, పొతీఫరు. 2 సంవత్సరాలు కదండి. ఇంకా చెప్పాలంటే పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. తప్పు చేశాడు అని అంటే భర్తకు వచ్చే రోషం ఎలా ఉంటుంది అన్నాడు సామెతల గ్రంథంలో. ఒక వ్యక్తి తన స్త్రీ జోలికి వచ్చాడు అని అంటే భర్తకు పుట్టే రోషం ఎలా ఉంటుంది అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో కూడా విగ్రహారాధన చేస్తే ప్రభువుకు పుట్టే రోషం కూడా అలా ఉంటుందా? ఇప్పుడు రోషం ఉన్నవాడు యోసేపుని చెరసాల్లో ఎత్తాడు, చంపేస్తాడా? చంపేస్తాడు. చంపలేదు అంటే అర్థం ఏంటి? యోసేపు తప్పు చేశాడని ఈ సైన్యాధిపతి నమ్మలేదు. నమ్మకపోయినా మరి ఆ స్త్రీని బట్టి చెరసాల్లో వేసాడు కదండి. మరి తప్పు చేయలేదు అని నిజంగా నమ్మి చెరసాల్లో వేసిన వాడు 2 సంవత్సరాల వరకు ఉంచుతాడా? ఉంచొచ్చా? కానీ ఉంచాడు. సరే, అది ప్రక్కన పెడదాం. పానదాయకుల అధిపతి గొడవ ఏంటి? మేలు పొందుకున్నాడు, కానీ అక్కడ రాయబడింది మర్చిపోయాడని. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు గోతులో ఉన్నారండి, అన్న నన్ను పైకి తీసిరా అని అన్నారు. మీరు నన్ను వస్తున్నాను ఇప్పుడు ఆగు, అక్కడ ఏదో పెట్టాను అని చెప్పి వెళ్ళిపోయి నేను మీ గొడవ మర్చిపోతే ఎలా ఉంటుంది? అలాగా గోతులో పానదాయకుల అధిపతి 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. కాబట్టి కొందరు ఇంక వదిలేస్తారు, ఆ గోతులు పడేశారు అంతే. బందీ గృహంలో పెట్టారు. ఒకప్పుడేమో క్రీస్తు యేసులాగా అంగీకరించారు, దేవుని దూతలా అంగీకరించారు. యోహాను పత్రికలో ఏం చెప్పాడు? దేవునికి తగినట్టుగా సాగనంపారు. 5వ వచనంలో చెప్పాడు చూడండి, యోహాను 3వ పత్రిక 5వ వచనంలో. దేవునికి తగినట్టుగా చేర్చుకున్నారు, దేవునికి తగినట్టుగా సాగనంపారని 7వ వచనం చెప్పారు. సాగనంపినప్పుడు పౌలు పట్ల ఎలాంటి సాగనంపు చూస్తాం? అపోస్తల కార్యాల గ్రంథంలో వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? సముద్రం దాకా వచ్చారు. ఓడ ఎక్కారు, ఓడ ఎక్కించారు. అక్కడ అందరూ మోకరించి ప్రార్థన చేసి పౌలుని పట్టుకొని ఏడ్చారు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 36లో 37లో అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు అనే మాట మనం చూస్తున్నాం. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు, ఓడ వరకు అతన్ని సాగనంపారు. ఇప్పుడు ఇంట్లో నుంచే బయటికి రావట్లేదు. అన్నా జాగ్రత్తగా వెళ్ళానా, వెళ్ళాక ఫోన్ చేయన్నా అంటారు. ఇప్పుడు ఒకప్పుడు బండి ఎక్కేదాకా బ్యాగ్ అందించి అన్న జాగ్రత్తగా వెళ్ళండి అని దేవునికి తగినట్టుగా సాగనంపి, చూడండి యోసేపు ఎలా సాగనంపాడు అన్నల్ని. దారిలో కొట్లాడుకోవద్దు, కావలసినన్ని బాక్సుల్లో పెట్టాను తినండి, నాన్నని అడిగానని చెప్పండి, నాన్నని తీసుకొచ్చేయండి, బళ్ళు పంపిస్తున్నాను చెప్పాడు లేదా? ఇప్పుడు ఎలా చెప్తున్నారు? చలి కాచుకోండి, బెడ్షీట్ ఎవరే, తృప్తి పొందండి, కావలసినవి పెట్టరే. ఒకప్పుడు దేవునికి తగినట్టుగా సాగనంపారు. మీ వస్తువులు మనోహరమైన సువాసన ప్రీతికరమైన యాగంగా ఉన్నాయి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు ఏమంటున్నారు? అన్న నువ్వు వెళ్ళాక ఒక మెసేజ్ పెట్టి, సరే దేవునికి స్తోత్రం, మరి వచ్చాక ఫోన్ చేయరే, ఎలా వెళ్ళారు, చేరుకున్నారా, క్షేమ అని అడగరే. మళ్ళీ వచ్చిన రోజు అన్న 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 వందాలన్నా ఎలా ఉన్నా అన్నా అంటారు. మళ్ళీ చూసారా, వీళ్ళందరూ మనల్ని బందీ గృహంలో పడేసిన వాళ్ళు. ఎలా ఉంటుందంటే ఈ అడవుల్లో తిరిగాటిని తెచ్చి బోనుల్లో పడేసాటికి చికెన్ వేస్తూ ఉంటే వాటికి ఏమైనా ఆనందమా? అడవుల్లో తిరిగాటిని తెచ్చి బోనులో పెట్టేసి సింహాన్ని పులుల్ని మనం మటన్ చికెన్ వేస్తే వాటికి ఏమైనా ఆనందం అండి? అలాగే చూడండి, లాక్ చేసేసాడు, బందీ గృహంలో సేవకుడు పడేశాడు. బయట నుంచి అన్న వందనాలన్నా, ఎట్లా ఉన్నావు అన్న, అంతా క్షేమం అని అడుగుతున్నాడు. చూసారా, ఇటువంటి వారిని సహించుట యుక్తమే. అలాగని చెప్పి విర్రవీగుచున్న దుష్టత్వంతో మాట్లాడద్దు. ఎందుకంటే నీ పరిచర్య ఎవరి విషయంలో ఉందో దేవుడు తెలియజేస్తాడు. భక్ష్యకారుల అధిపతికి మర్మం చెప్పే వర్తమానం మన దగ్గర లేదు, పానదాయకుల అధిపతికి మర్మం చెప్పే ఉద్దేశం మన పట్ల ఉంది. ఇంకా చెప్తాను, వాళ్ళిద్దరు ఉద్యోగాలని యోసేపు కలభావంతో చెప్పాడు. వారిద్దరి విషయంలో తన ఉద్యోగాన్ని యోసేపు కలభావంలో తెలుసుకున్నాడు. కొందరితో మన ప్రయాణిక ఫ్యూచర్లో లేదు.
కొందరికి ఇక మనం సేవ చేయడానికి అవసరం లేదు. అందుకనే వారు పేతురులాగా ఏమన్నారు, నీవు మా పాదములు కడగవలసిన అవసరం లేదన్నారు. వచ్చాను, ప్రశాంత్ కాళ్ళు కడుగుతున్నాను. ప్రశాంత్ అన్నాడు, నువ్వు నా కాళ్ళు కడగక్కర్లేదు అన్నాడు. అలా కాదయ్యా, నువ్వు కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నీతో నాకు పాలు లేకపోయినా పర్లేదు, పక్కకు పొమ్మన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? పక్కకు పోయి పానదాయకుల అధిపతి కాళ్ళు కడుగుతాం. ఆయన వద్దన్నాడు, మరి నాతో నీకు పాలు లేదంటే అవసరం లేదన్నాడు. కానీ పేతురు ఏమన్నాడు, నీతో పాలు లేకపోతే ఎలా కుదిరిద్ది, నీతో సంబంధం ఉంటే సరిపోద్ది ఏంటి, నీలో నాకు కార్యాలు కావాలి కాబట్టి కడుగుమన్నాడు. కానీ ప్రశాంత్ వద్దన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? పక్కకెళ్ళి ఏ సుమంత్ కాళ్ళు కడుగుతాం, అంతేనండి. మరి ప్రశాంత్ బందీ గృహంలోంచి ఎప్పుడు బయటకు వస్తాడు? తీసుకురాడు, వదిలేశాడు అనుకోండి, మర్చిపోయాడు అనుకోండి, 2 సంవత్సరాలు అయింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ప్రశాంత్కి దండం పెట్టమంటాడా? ప్రశాంత్ ఎదుటి సాగిలపడమంటాడు? దేవుడు ఒకటే చెప్తాడు, ఈ 2 సంవత్సరాల తర్వాత నువ్వు డైరెక్ట్గా ఫరో ఇంటికి పోతావు. ఇప్పుడు పొతీఫర్ ఇంట్లో ఉన్నావు, రేపు ఫరో ఇంటికి వెళ్తావు. ఇప్పుడు నీవు ఖైదీ వస్త్రం ధరించుకున్నావు, రేపు రాజవస్త్రం ధరించుకున్నావు. ఇప్పుడు నీవు మరువబడ్డావు, రేపు 7 సంవత్సరాలు ప్రపంచం నిన్ను గుర్తించేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. అంతే తప్ప అప్పుడు సాగనంపారు, ఇప్పుడేమో ఇంట్లో నుంచి రావట్లేదు. చూసారా, రాహేల్ ఏమంది? వాళ్ళ నాన్న వచ్చాడు అనమాట, ఒంటి మీద నుంచి లేవట్లేదు, ఒంటి మీద కూర్చుంది అనమాట. ఏంటి డాడీ నేను లేవట్లేదని ఏమో అనుకోవద్దు అంటుందన్నమాట. అప్పుడేమో రాగానే లేచి నిలబడి వందనాలు చెప్పేవారుగా, ఇప్పుడేమో కూర్చొని ఎందుకుంటున్నారు? ఎందుకంటే దొంగిలించిన దాని మీద కూర్చుంది, ఒంటికిని ఆమె ఒంటి మీద దొంగిలించినవి పెట్టి దాని మీద కూర్చుంది అనమాట. లేస్తే అన్ని కనపడతాయని చెప్పి కూర్చొనే ఉంది. ఆయన వచ్చిన డాడీ వచ్చిన లేచి నిలబడట్లేదు. ఒకప్పుడేమో దూరం నుండి చూసి లేచి నిలబడి వందనాలు చెప్పేవారు, ఇప్పుడు కూర్చొని లేవాలా, అంత అవసరం అంటారా? ఏం అవసరం లేదు, కూర్చోండి. చూసారా, బందీ గృహంలో వేశారు. సో మనం ఇవన్నీ గమనించుకోవాలి. గమనించాడు, మొర్దెకై లేచి నిలబడి నమస్కారం చేయకపోవడం గమనించాడు. అలాగే మన గమనికల్లో కూడా కొన్ని వస్తాయి. వచ్చినా ఏం చేయాలా? ఎవరైనా అడుగుతారు, ఏంటంటే ఇదివరకు మీరు రాగానే లేచి నిలబడేవారు, మీరు వెళ్తున్నప్పుడు సాగనంపేవారు, అంటే మొదటి రాష్ట్రం అయిపోయిందిలేండి అని చెప్పాలి. అంతే, మొదటి రాష్ట్రం అయింది, బందీ గృహంలో వేశారు. ఎందుకు వేశారు బందీ గృహంలో? నచ్చలేదంటండి వాక్యం. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదులేండి. ఎందుకు నచ్చలేదు? మీ వాక్యం ప్రతికూలమా? కాదు కాదు కాదు, వాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు, వారికి వాక్యం అనుకూలంగా రావట్లే, తిప్పుతాకు ట్రై చేస్తున్నారు కానీ తిరగట్లేదు, స్టీరింగ్ లాక్ అయిపోయింది అనమాట. ఆలోచన చేయండి, ఈ పరిస్థితి మన మధ్యలోకి రాకముందే సరి చేసుకోండి. మీ ఊరు వస్తున్నాడంటే పలానా అయినా అంటే వస్తున్నాడు, నేను లేనని చెప్పు. ఎంత ప్రేమరా బాబు నీకు నిజంగా. ఎన్ని వాక్యాలు పొందో, ఎన్ని వాగ్దానాలు పొందో, ఎంత వర్తమానం పొందో, ఎంత ఉపదేశం పొందో, ఎంత అభివృద్ధి చెందో. ఈరోజు నేను లేనని చెప్పిస్తున్నా. ఆ ప్రేమ వదిలితివని నింద నీ మీద పడుతుంది. ప్రభు చూస్తున్నాడు. హనానీని బందీ గృహంలో వేసేసాడు ఆశ. ఆ తర్వాత పరిస్థితులు మనం చూస్తున్నాము. నీకు ఇక యుద్ధాలే అన్నాడా? నీకు ఇక యుద్ధాలే అన్నాడు అంటే దేవుడు యుద్ధాలను ఇచ్చేవాడా? అలా కాదు, దేవుడు సమాధానం ఇచ్చేవాడు. మరి దేవుని యొక్క వాక్యం వద్దన్నావుగా, త్రోసివేసావుగా. జీవం వద్దన్నావుగా, ఇక నుంచి నీకు సమాధానం ఉండదు. సంఖ్య 6:26 మీరు చదివితే సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ఆయన వాక్యం వద్దన్నావు, జీవం వద్దన్నావు, కాబట్టి సమాధానం ఉండదు. కాబట్టి యాజ్ యూజువల్గా యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు నలుదిక్కులా కలిగితే ఇక నువ్వు ఇంతకు ముందు కట్టిన ప్రాకార పురాలు కడతావా? అయిపోయింది. ఇక నిన్నటితోటే నా పరిచర్య ముగించబడింది. నిన్నటి దాకా ప్రాకార పురాలు కట్టాను. ఎందుకు? నలుదిక్కులా నాకు నెమ్మది ఉంది, శత్రువులు లేరు, యుద్ధాలు లేవు. ఇప్పుడు సమాధానం వచ్చే దారి మూసివేయబడింది. ఇప్పుడు యుద్ధాలు యాజ్ యూజువల్గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట. ఏమని?
చూడండి ఆశ గారు, ఇక నుంచి మీ జీవితంలో యుద్ధాలే యుద్ధాలు. ఎందుకు? సమాధానం వచ్చే దారిని మీరు ఆపేసుకున్నారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన 16లో మొదటి వచనంలో ఏముందండి? ఆసా ఏలుబడి యందు 30 యోధా రాజైన ఆశ యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు జరగకున్నట్లు ఏం కట్టాడు? ఎవడైనా ఎవడైనా దారిలో పట్టణం కడతాడా? వీడు కడుతున్నాడు. ఎవడు? ఇశ్రాయేల్ రాజు కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? దారిలో రామాను కడుతున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి వింటున్నారా? ఎవడైనా దారిలో ఇల్లు కడతాడండి? ఇప్పుడు చింతపల్లి ఎక్కెళ్ళే హైవే రాజమండ్రి నుంచి ఆగిపోయింది అక్కడక్కడ, తెలుసా మీకు? మేము ఒకసారి అసలు ఆ హైవే ఎలా ఉందని చూడడానికని వెళ్ళామన్నమాట. అది అక్కడక్కడ ఆగిపోయింది. ఎందుకు అనుకున్నారు? దారిలో ఇల్లులు ఉన్నాయి, వెళ్ళే హైవేలో ఇల్లులు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు అవి ఎలాగా? కోర్టులో వేస్తారు కేసులు. కోర్టులో కేసు మరి తేలేంత వరకు ఆ ఇల్లు తీయటానికి ఉండదు. ఆ ఇల్లు తీస్తే తప్ప హైవే వేయటానికి ఉండదు కదా. దారిలో హైవేలు వేస్తున్నారు, సారీ దారిలో ఇల్లులు కడుతున్నారు. మరి ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ ఒకడు రాకపోకలు జరగకుండా ఇల్లు కట్టాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇక్కడి నుంచి రాకపోకలు జరగకుండా ఇల్లు కట్టారు, బాగానే ఉంది. అసలు దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకుండా ఇల్లు కట్టుకుంటున్నారా? రామాను కూల్చేయచ్చు, కోల్చలేమో. ఇక్కడ చూడండి వచ్చిన 6లో ఏముంది? అప్పుడు రాజైన ఆశ యోధావారిని అందరిని సమకూర్చాడు. వీరు పోయి బయోషా కట్టిన రామా పట్టిన రాళ్ళు దూలమును తీసుకొని వచ్చారు. మొత్తం ఒక్కొక్కరు ఒక్కో దూలం పట్టుకొని వచ్చేసారు. రాళ్ళన్నీ పీకేశారు, పట్నం పడేశారు. మళ్ళీ దారి యాజ్ యూజువల్గా సెట్ అయిపోయింది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరు కడుతున్న పురాలు దేవుని దగ్గర నుంచి సమాధానం రాకుండా కడుతున్నారు కదా, అది మీరే తీయాలి. మీకు మనసు వస్తుందా తీయాలంటే? మీకు మనసు వచ్చేదాకా తీయరు. మరి సమాధానం వచ్చేదారి ఆగిపోతే మరి యుద్ధాలు యాజ్ యూజువల్గా జరుగుతాయి. దేవుని యొద్ద నుండి ఎన్ని మార్గాలు ఉన్నాయి మనకి? దేవుని యొద్దకు మనకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? దేవుని యొద్ద నుండి మనకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? తెలీదా మీకు ఎవరికి? దేవుని యొద్దకు ఎన్ని మార్గాలు ఉన్నాయో, దేవుని యొద్ద నుండి మనకి ఎన్ని మార్గాలు మీకు ఎవరికి తెలీదా? అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటే ఉందండి బాబు. చెప్పాడు, నేనే మార్గం, ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో బైపాస్. యానం రావాలంటే బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. యానం ఇంజరం మీద నుంచి రావచ్చు, ఏటుగట్టు మీద నుంచి రావచ్చు, కాకినాడ మీద నుంచి రావచ్చు, అమలాపురం మీద నుంచి రావచ్చు, అవసరమైతే గాల్లో నుంచి రావచ్చు. ఏముంది? జకరయ్య గారు కట్టుకుని కొత్త ఇల్లు మీద ఎలిప్యాడ్ వేసుకొని అక్కడే దిగుతాం పైన. బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. యేసు ప్రభు ఒక్కడే మార్గం దేవుని దగ్గరికి. ఆ మార్గంలో నువ్వు పట్టణం కట్టి ఇప్పుడు చూద్దాం అనుకుంటే ఏం చూస్తావు? యుద్ధాలు చూస్తావు. సమాధానం ఆగిపోతే యుద్ధాలు చూస్తావు. చెప్పండి, యుద్ధాలు నలుదిక్కుల నుంచి జరిగితే ఫోకస్ పెట్టగలమా? పరిచర్య మీద, పెంపకం మీద పెట్టగలమా? ఈలోగా ఎవడో వచ్చి మన పిల్లల్ని పాడు చేసేస్తాడు. పెంపకం మీద మనసు పెట్టలేదు. భార్య పట్టించుకోము, ఆమె అసంతృప్తి చెందుతూ ఉంటుంది. పరిచర్య వదిలేస్తాం, అది పాడు చేసేస్తాడు ఒకడు వచ్చి. ఎందుకంటే నాకు ఎక్కడ నెమ్మది ఉందిరా బాబు, నన్ను పట్టుకొని తింటున్నారు అందరూ, నాకు నలుదిక్కుల యుద్ధాలు. ఎందుకు వచ్చిన యుద్ధాలు? సమాధానం కలిగే మార్గాన్ని నువ్వు మూసేశావు. బయోషా కట్టింది రామా, ఓ ఆశ నువ్వు కట్టింది ఏమిటి? నువ్వే పట్టణం కట్టావు? దేవుని యొద్ద నుండి సమాధానం రాకుండా అడ్డుగోడు కట్టుకున్నావు. నేను జాన్పాల్, మీటింగ్ స్టార్టింగ్ నుంచి యుద్ధమే జాన్పాల్కి. నిద్ర వస్తుంది, మళ్ళీ ఆపుతున్నాడు, మళ్ళీ నుంచి కూర్చుంటున్నాడు, చాలా కష్టపడ్డాడు. ఫైనల్లీ యుద్ధం క్లోజ్ అయింది. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక మీదట నీకు యుద్ధాలే జరుగుతాయని చెప్పాడు. తర్వాత కొంచెం క్రిందకి రండి, 11వ వచనంలో 12వ వచనంలో, తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి బహుబాధపడినను దాని విషయంలో ఆయన యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఎందుకు? మనసిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం క్లోజ్ అయిపోతే ఏం చేస్తాం? వైద్యులను పట్టుకున్నాడంట.
అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదనా? డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు, కానీ దేవుని మీద కోపంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఏ ప్రార్థన చేయకపోతే తగ్గదా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, పద. ఆ డాక్టర్ గారికి అసాధ్యమైనది ఏది లేదండి. అవునండి, వెళ్ళండి. అయితే దేవుని మీద కోపగించి వెళ్తారా? వైద్యులను పుట్టించింది ఆయనే, ఔషధాలను పుట్టించింది ఆయనే. ఆయన మీద తిరుగుబాటు చేసి వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఏముందండి? ఆమె బహు వేదన పడింది, అనేక వైద్యుల చేత బహు తిప్పలు పడింది. ఇప్పుడు యేసు ప్రభు చెంగు పట్టుకుంది, ఆయన వస్త్రపు చెంగు పట్టుకోగానే స్వస్థత. సరి చేసుకోవాల్సినవి మనం సరి చేసుకోకుండా అలిగి ఎక్కడికో వెళ్తే, యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్న ఆశలాగే ఉంటాం. అక్కడ వ్రాయబడింది చూడండి, ఆశ తన పితరులతో కూడా నిద్రించాడు. 41వ సంవత్సరం అంటే 39లో ఆయనకి కుష్ఠం వచ్చింది. 2 సంవత్సరాల్లో ఆయన చనిపోయాడు. చూసారా? రెహబాము ఎంతకాలం వేయలేడు, అబియా ఎంతకాలం వేయలేడు, కానీ వాటిని మించి ఆశ వేయలేడు. ఎన్ని సంవత్సరాలు వేయలేడు? 39 అనుకోండి, 41 కాదులే, 39 అనుకోండి. ఎందుకంటే మరి 2 సంవత్సరాలు ఈయన వైద్యుల హాస్పిటల్కి తిరుగుతూ ఉంటే ఇంకేం పరిపాలన చేస్తాడండి? వైద్యులు అని అంది కదా, కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతాకే అయిపోతుంది టైం అంతా. ఇంక పరిచర్య ఏం చేస్తారు? కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరగటం అయిపోతుంది. ఇంక పరిచర్య ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు రాకూడదు. ప్రార్థన చేయండి, చేసుకోండి. హనానీని బందీ గృహంలో పడేశావు, సమాధానం వచ్చే మార్గాన్ని మూసేసుకున్నావు, యుద్ధాలు జరుగుతున్నాయి. రోగం ఎలా తగ్గిద్ది? మీరు షుగర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలామంది ఉంటారండి. డాక్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు. నిజంగా అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది. కొంతమంది అయితే తెలివిగా బైబిల్ చదువుకుంటారట, కానీ హాస్పిటల్ దగ్గర ఎంత టైం వేస్ట్ అయిపోయిద్దండి. ఇక సాయంత్రం ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఆ రాత్రి బస్సులు ఉంటాయి లేదా అని అడుగుతాడండి. ఆయన ఏమనుకుంటాడంటే ఇంకెప్పుడు రాస్తే అప్పుడు ట్యాబ్లెట్లు రాస్తాడు. బస్సులో ఉంటే వస్తాం, లేదంటే అక్కడే పడుకొని పొద్దురు వస్తాం. బంధించబడ్డాం, బంధించబడ్డాం, బంధించబడుతున్నాం. చాలా విచారం ఇది. కొంతమంది కోర్టుల దగ్గర బంధించబడ్డారు. వాయిదాల మీద వాయిదాలు. వచ్చే వారం రా, నెక్స్ట్ వీక్ రా, నెక్స్ట్ మంత్ రా. ఈ తిరగటంలో డబ్బులన్నీ పాడైపోతున్నాయి. ప్రియులారా, సమాధానం లేక తెచ్చుకుంటున్నారు ఇవన్నీ. మీరు ఎందుకు సమాధానం లేదంటే, సమాధానం వచ్చే దారిలో రాకపోకలు జరగకుండునట్లు మరి మీరు కట్టించినవి ఏమున్నాయో వాటిని రాళ్లతో దూలములతో తీసి పడేసేయండి. ఎందుకంటే సమాధానం వచ్చే మార్గం ఒకే ఒక్క మార్గం. దేవుని యొద్ద నుండి మనకు, మన యొద్ద నుండి దేవునికి ఒక్కటే మార్గం ఉంది. దేవుని దూతలు ఎక్కుచు దాని మీద దిగుతున్నారు. ఫైనల్గా ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. యోగ్య ప్రవర్తన లేకపోవటం, రెండవది సేవకుని బందీ గృహంలో వేయటం, మూడవది సమాధానము లేని పరిస్థితులు, కుదరజాలని వ్యాధులు. ఈ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు నువ్వు బాగున్నావా అని ఎవరైనా అడిగితే అంతా ప్రభు కృప, బాగున్నానని అబద్ధం ఆడతారు. మరి ఎందుకంటే వీళ్ళ మాటలు వింటుంటే కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు తప్ప వేరొక దారి ఏదో ఉంది, దేవుని వద్దకు వేరొక మార్గం ఏదో ఉందా, అది ఈయనకు బయలుపరచబడింది అనుకుంటారు. అదేమి లేదండి. సమూయేలుని ఏమడిగారు? బెత్లెహేమీయులు ఏమడిగారు? సమాధానంగానే వచ్చుచున్నావా అని అడిగారు కదండి. సమాధానంగానే వచ్చుచున్నావా? అవును. సమాధానం ఉందా నీకు? క్షేమం ఉందా నీకు? నెమ్మది ఉందా నీకు? ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వేరొక మార్గం ఉందా? ఒకటే మార్గం కదా. మరి ఆ మార్గంలో నువ్వు పట్టణం కట్టావు, రాకపోకలు జరగకుండా నీకు సమాధానం ఎలా ఉంది? లేదని ఒప్పుకోవు ఎందుకు? నేను బాగానే ఉన్నావు నేను ఎలా అంటే, నువ్వు నిజంగా బాగానే ఉంటే వేరొక మార్గం ఉందని అర్థం. అబ్రహాంకి ఎంతమంది కుమారులు అండి? సంతానములు అన్నాడా, సంతానం అన్నాడా? గలతీ పత్రిక 3:16. ఆయన సంతానములకును అని చెప్పగా ఏమన్నాడు? ఒకని గూర్చి అన్నట్టే సంతానము అన్నాడు. ఇస్సాకు కాకపోతే ఇష్మాయేల్ అనుకోవద్దు, ఓన్లీ ఐజక్.
ఐజాక్ ఈజ్ దేర్, ఓన్లీ వన్ వే. తొందరగా మారు మనసుకు రండి, బందీ గృహంలోంచి హనానీని బయటికి తేండి. లేదంటే ఏమైంది? మీరు బంధించబడతారు. సేవకుడిని బంధించారు, వాక్యాన్ని బంధించారు, సమాధానం బంధించబడుతుంది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఉంది, దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించుట న్యాయమే, అయినను మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేశారు. అపోస్తలు 3:26లో ఉంది, దేవుడు తన సేవకుడు లేపి మొదట నెక్స్ట్ రోమపత్రి 3:2లో ఉంది, మొదటిది దేవోక్తులు యూదులు. మొదట అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, బట్ యూ రిజెక్టెడ్ ద గ్రేస్, యూ రిజెక్టెడ్ దట్ ఆపర్చునిటీ. నువ్వేమనుకుంటున్నావు? నీ గర్వం ఏంటి? నేను బందీ గృహంలో వేస్తే ఏమైద్దని? నువ్వు బందీ గృహంలో వేస్తే రాజు లేపుతాడు, ప్రధానమంత్రి చేస్తాడు. కాబట్టి నువ్వు బంధిస్తే బంధించబడేది కాదు. తిమోతి పత్రికలో ఏమన్నాడు పౌలు గారు? మేము బంధించబడినట్టుగా దేవుని వాక్యము బంధించబడలేదు. కాబట్టి పత్రికలు వెళ్ళిపోయినాయి కదండి, ప్రెజెంట్ ఎపోజిల్స్ అని చెప్పారు కదా, అంటే చెరసాల్లోంచి రాసిన పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికలు రాస్తూ ఏమన్నాడు? నేను రాసిన పత్రికలు లవోదికీలో చదివించండి, వారికి రాసిన పత్రిక మీరు చదివించుకోండి. పరిచర్య ఎక్కడ ఆగదు. మీరు బందీ గృహంలో వేసిన మినిస్ట్రీ అనేది జరిగిపోతుంది. కాబట్టి కాకపోతే మీరు బంధించిన విషయంలో యథార్థంగా ఉండండి. ఎంతకాలం అయింది మీరు లాకప్లో పెట్టి? తప్పు కదా. ఒకప్పుడు మీరు ధన్యత ఏంటి? కన్నులు ఓడబీకి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఏమైంది? నచ్చట్లేదు వాక్యం, అందుకని బందీ గృహంలో పెట్టారు. ఎంతకాలం పెడతారు? ఎంతకాలం మీరు పెడతారు అంతకాలం మీకు సమాధానం ఉండదు. అంతకాలం చుట్టూ యుద్ధాలే జరుగుతాయి. కారణం సమాధానం వచ్చే మార్గం ఇదే. దేవుని వాక్యంలో ఏముందన్నాడు యోహాను 1:4? ఆయనలో జీవం ఉందన్నాడు. రోమపత్రిక 8:5లో ఏమన్నాడు? ఆ జీవం సమాధానం అన్నాడు. కాబట్టి సమాధానం వచ్చే ఏకైక మార్గం రిసీవింగ్ ద డైలీ రెవల్యూషన్, డివోషన్. అంతేనండి, ప్రతిదినం వచ్చే వాక్యం ద్వారా. ఇప్పుడు చూడండి, మీరు నిజం చెప్పండి, ప్రతిరోజు వాక్యం వచ్చిన వాళ్ళు వాక్యం పెడతారా? స్టేటస్లో సూక్తులు పెడతారా? మీకు డైలీ వర్తమానం వస్తుందండి. అసలు కొన్నిసార్లు నేను ఇంకా స్టేటస్ ఎందుకు లేని మానేస్తాను అనమాట. ఎందుకంటే రైలు పెట్టిలాగా ఉంటుంది నా స్టేటస్. అన్ని వర్తమానాలు, అన్ని వాగ్దానాలు వస్తాయి. నా భార్య అంటది అనమాట, ఈరోజు ట్రైన్ పెట్టావుగా స్టేటస్ అంటది. అంటే ఇక పెట్లే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వర్తమానాలు, ఎన్ని తలంపులు వస్తాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇక వర్తమానాలు లేవు. ఇప్పుడు అన్న సూక్తులే అన్నమాట. సూక్తులేంటి? సద్దన్నం మాట, పెద్దల మూట, కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదుకో, సంసారాన్ని ఏదలేము, సాగరాన్ని ఆయన ఏదొచ్చు. ఎందుకు వచ్చినాయి ఈ సూక్తులు? కట్టావుగా పట్నం దారికి మధ్యలో, మరి అది తీసేస్తావా? తీను. ఓకే ఉంచు. ఎన్ని స్టేర్లు వేస్తావేటి? వేస్తాను, నేనే వేస్తాను. పెట్టావా హనానీని బందీ గృహం? పెట్టాను. ఎక్కడ పెట్టావు? ఒక లాకప్లో పెట్టి, మళ్ళీ అందులోకి వెళ్తే ఇంకో లాకప్ ఉంది, అందులో పెట్టాడు. మళ్ళీ అందులోకి వెళ్తే ఇంకో గొయ్యి ఉంది, ఆ గోతులో ఎక్కడో మూలన పడేసాడు. ఎందుకు? ఇప్పుడప్పుడే హనానీని విడిపించడంట. ఫోన్లో వదిలే. నీకు సమాధానం ఉందా? అంత బాగానే ఉంది. మరి సూక్తులు ఆడుతున్నావు ఎందుకు? వాక్యం రావట్లేదా? సామెతలు రాస్తున్నావు ఎందుకు? సందేశం రావట్లేదా? సామెతల్లో జీవం ఉందా? సూక్తుల్లో బ్రతుకుందా? వాక్యాలేవి, వచనాలేవి, కథలు ఎందుకు చెప్తున్నావు? కాలక్షేపం ఎందుకు చేస్తున్నావు? ఒకప్పుడు రోజు లైవ్ ఇచ్చేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లే? తెలిసిపోతుందా వర్తమానం రావట్లేదనే సంగతి? వారానికో లైవ్ పెడుతున్నావు. ఆలోచన చేయండి. పరిస్థితులు బాగున్నాయని అబద్ధాలు ఆడొద్దు. హనానీని బంధించి దారిలో పట్నం కట్టిన వాళ్ళకి యుద్ధాలు తప్ప సమాధానం ఉండదు. ప్రేమతో చెప్తున్నాను, విచారణ చేసే మనసు కూడా పోతుంది. వైద్యులను పట్టుకుంటాం. వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు ఏమంటారు? మా ప్రయత్నాలు మేము చేసాం బ్రదర్, మహా అయితే 2 సంవత్సరాలు బ్రతుకుతాడు. మా ప్రయత్నం మేము చేసాం, 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా నెమ్మది లేదు కదండి. అనేక వైద్యుల్ని పట్టుకున్నాడు. అయ్యగారి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. బయోషాక్ విషయంలో బెన్హదద్కి ఏం పంపించాడు? వెండి బంగారాలు పంపించాడు. డబ్బులు బాగా ఉన్నాయి కదండి. మరి డబ్బులు ఉంటే హాస్పిటల్ కొద్దివేముంది? మణిపాల్కి వెళ్తాడు. చెప్పండి, ఎవరైనా మణిపాల్కి వెళ్తే మీ గురించి చెప్తలేదు బాబు. మణిపాల్ హాస్పిటల్ చాలా పెద్దది, అందుకే చెప్తున్నాను. మణిపాల్కి వెళ్తాడు, అవసరమైతే అమెరికాకి వెళ్తాడు. బాలసుబ్రహ్మణ్యం ఏమన్నాడు? నాకు కరోనా ఏమి రాలేదు, గొంతులో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందంటే, నేను వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను, నాకెవరు ఫోన్ చేయొద్దు అన్నాడు. వెళ్ళాడు. వచ్చాడా? ఎస్పీబీ గారు వచ్చారండి? రాలేదు కదా. మీకు తెలుసా
ఆయన తన ఆస్తి ఎంత ఉందంటే ప్రపంచంలో పెట్టగలిగిన ఉన్నతమైన వైద్యం ఆయనకు పెట్టారు. మా నాన్నగారి గురించి చాలామంది ఏమంటారంటే హాస్పిటల్లో కాకుండా అంటారు. ప్రభు పిలిచే టైం వచ్చింది, ఆయన వెళ్ళిపోయాక సంఘం కలవరం అవ్వలేదు, పరిచర్య అభివృద్ధి చెందింది అంటే ఆయన ఇన్ టైంలో దేవుని పిలుపునందు వెళ్ళిపోయాడు ఆయన. మరి ఎస్పీపీ గారు అలాగే వెళ్ళారా? ఉన్నాడు దేవుడు మనకు తోడు అన్నాడు. అసలు ఆయన యేసుప్రభుని నమ్మాడా? ఏం మనకు తెలియదు. కాబట్టి రేపు మనకు తెలుసుకుంటాం. కాబట్టి అంతా బాగుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డాక్టర్లకు ఇసిరేస్తానంటే నువ్వు ఇసిరేసినా డాక్టర్లు ఏం చేయలేరు. ఎందుకంటే నువ్వు దేవుని మీద విరోధంగా వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తున్నావు, అది మంచిది కాదు. కాబట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను, మనమందరం కూడా ఈగోలు విడిచిపెడదాం, అహాలు విడిచిపెడదాం, యథార్థత కలిగి ఉందాం. ప్రభు మన వృద్ధిలోకి తెస్తాడు. చూడండి, రాబో దినాల్లో సేవకుల్ని బందీ గృహంలో వేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బందీ గృహంలో పెట్టింది తప్పు, వారిని తీసుకొద్దాం బయటికి అని మరి బయటికి తీసుకొచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూద్దాం. యోసేపుని బయటికి తెస్తే 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట, ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలన చేసింది. దేవుడు అటువంటి గొప్ప కృప అందరి విషయంలో దయచేయను గాక. దేవుడి తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. గడిచిన అధ్యాయంలో ఎంతో నెమ్మదిని అలాగే అనేక విజయాలు అనుభవించి యథార్థంగా ప్రవర్తించినటువంటి ఆశా జీవితం మనకు ఒక దృష్టాంతంగా రాయబడింది. తర్వాత ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఏ విధంగా అయితే దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇశ్రాయేల్ రాజు బయోషా ద్వారా ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి తిరిగి సిరియా రాజుతో సంధి చేయడం, అలాగే దీర్ఘదర్శి అయినటువంటి హనానీ దగ్గర నుంచి విచారించినప్పుడు దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క చిత్తానికి తనకి అనుకూలంగా రావట్లేదని యొక్క హనానీని దీర్ఘదర్శిని ఏ విధంగా అయితే బంధించి బందీ గృహంలో పడేసినట్టుగా, తర్వాత ఒక వ్యాధి చేత ఆయన మరణించినట్టుగా దృష్టాంతంగా రాయబడింది. గడిచిన అధ్యాయంలో అయితే దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన ఏ విధంగా క్రమంగా నడుచుకుని మంచి సాక్ష్యం పొంది, తర్వాత తన చివరి దినాల్లో ఏ విధంగా అయితే ఆయన దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఏ విధంగా ఆయన దేవుని యొక్క మాటగా కూడా లోబడకుండా ఏ విధంగా ఆయన మరణించాడో మనకు ఒక దృష్టాంతంగా రాయబడింది. కాబట్టి మనం దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా అనుకూలమైంది, సంపూర్ణమైందే. ఎప్పుడైనా దేవుని మాటకు మనం విరుద్ధంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి తప్ప అయ్యో మాటలు వస్తున్నప్పుడు మనం దేవుని సేవకుడినే మనం బంధించినట్టు, అనగా ఆయన దగ్గర నుంచి వర్తమానాలు పొందుకోకుండా ఎప్పుడైతే దేవుని వద్ద నుంచి మాట ఆగిపోయిందో మన జీవితాల్లో ఎదురయ్యే మనం సమాధానాన్ని కోల్పోతాం. దేవుని దగ్గర నుంచి వర్తమానం ఉండదు కాబట్టి మనకి సంభవించే సంగతులు మనకు తెలియబడవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఉద్దేశం మనకి ద్వారా తెలియదు కాబట్టి మనం అన్నిటిలో కూడా మనం అపజయం పొందుతాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే ముందు నుంచి ఏ విధంగా అయితే యోగ్య ప్రవర్తన, నమ్మకత్వం, యథార్థత ఏదైతే కలిగి ఉన్నాడో ఆయన దాన్ని విడిచిపెట్టినప్పుడు ఎదురైన పరిస్థితులు మనం కూడా అదే విధంగా దేవుడు ఎప్పుడు ఆయన చిత్తం అనుకూలమైందే. ఎప్పుడైనా మనకి దేవుడి హెచ్చరిక మాటలు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. కానీ సేవకుడినే మనం బంధించినట్లుగా మనం ఇశ్రాయేల్ రాజు ఏ విధంగా అయితే రామాను అడ్డంగా కట్టాడో అలాగే మనం కూడా దేవుని యొక్క నుంచి వర్తమానం రాకుండా దేవుని యొక్క చిత్తం తెలియకుండా మన అడ్డుగడ కడితే మన జీవితాలు ఎదురయ్యే పరిస్థితులని ఒక హెచ్చరిక రూపంలో ఈ యొక్క అధ్యాయం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడారు. కాబట్టి శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు కూడి పక్షంగా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొడుకును ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం నెడదవల్లో, అలాగే తణుకులో జరగబోయే పరిచర్ల కొరకు, అలాగే అక్టోబర్ 8 నుంచి 11 వరకు వైజాగ్ లో జరిగినటువంటి ఆ యొక్క కాన్ఫరెన్స్ వరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా పాలు పంపులు పొందండి. ఇంకెవరైనా సహకరించాలనుకున్న వారు కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ వరకు సహకరించండి. ఈ సమయంలో మన ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కొడుకును ముగింపు చేసుకుందాం.
అన్నా వందనాలు. ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి ప్రభా, ఈ ఉదయకాలం వర్తమాన వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం నుండి ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యోధా రాజు అయిన ఆశ అయ్యా ప్రభా, రాజు మీదకి ప్రభా, ఇశ్రాయేల్ రాజు అయిన బయోష యుద్ధానికి చేరి వచ్చినప్పుడు యోధా రాజు ప్రభా నీ మీద ఆనుకోనక ఏ విధముగా సిరియా రాజు మీద ఆనుకొని ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభా అతనికి ఎదురైన పరిస్థితులు చాలా తేటగా స్పష్టంగా మీరు రాయించారు. దాంట్లో ఉన్న ఎన్నో విషయాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మనుషుల మీద ఆనుకున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. నీ మీద ఆనుకోలేని వాడుగా ఆశ కనబడుతున్నాడు ప్రభువా. ఒకప్పుడు నైనా ఎంతో ధైర్యాన్ని కలిగి యథార్థమైన ఆరాధన కలిగి ముందుకు సాగిన ఆశ తండ్రి ఈ యొక్క అధ్యాయంలో మేము చూస్తున్నప్పుడు నీ ప్రేమను ఎరగని వాడుగా, నీ బలాతిశయమును ఎరగని వాడుగా అయ్యా ప్రభా నాయన ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏమీ సాధించలేని వాడుగా నాయన మాకు కనబడుతున్నారు తండ్రి. ఒకప్పుడు నాయన నెమ్మదిని అనుభవించి సమాధానాన్ని అనుభవించి ప్రాకారం కట్టిన ఈ ఆశ ఈరోజు ప్రభా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో మేము చూడగలుగుతున్నాం తండ్రి. పునరుద్ధాన బలంతో నా ప్రభు లేపుతాడని యోగ్యమైన ప్రవర్తన లేకపోతే తండ్రి ఇటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తామన్న విషయానికి నాయన ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు హెచ్చరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, యథార్థవంతులకి సహాయం చేయుటకు మీ కన్నులు లోకమంతట సంచారం చేస్తున్నాయి. యథార్థమైన ప్రవక్తను కలిగి మేము మీ మీద ఆనుకున్నప్పుడు ప్రభువా ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేస్తారు. మీ కృపలో మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. నాయన నిరంతరం యోగ్యమైన ప్రవర్తన కలిగి నీ ప్రేమను ఎరుగుతూ అయ్యా ప్రభా నాయన పునరుద్ధాన బలం చేత మమ్మల్ని ఎల్లప్పుడూ మీరు నడిపిస్తారని మేము ఎరుగుతూ ముందుకు కొనసాగే కృప మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా తాను నిలుచున్నానని ప్రతివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోని వలనని మీరు తెలియచెప్పినట్లుగా అన్నీ తెలిసాయని కానీ ఇప్పటికే మేము పట్టుకున్నామని కానీ ఎవరు తలంచగా మా ముందు పరుగు చాలా ఉన్నదని గుర్తించి ప్రభువా నిరంతరము నీ యొక్క సందేశాన్ని వింటూ కృపను నేర్చుకుంటూ సువార్త సత్యాన్ని ఎరుగుతూ ముందుకు కొనసాగే కృపను నాయన మా ప్రియులుగా మాకు అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశా నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పినప్పుడు ప్రభా నాయన దీర్ఘదర్శి అయిన హనని నాయన బందీగృహంలో బంధించి అవును ప్రభా ఒకప్పుడు నాయన ప్రవక్తల మాటను తీసుకున్న ఆశ ఈరోజు ఆ ప్రవక్త మాట నచ్చడం లేదు నాయన. బందీగృహంలో వేసి నాయన వేసినట్లుగా నాయన మేము చూస్తున్నాం. ఈరోజు కూడా ప్రభా ఒకప్పుడు సేవకుల మాటకు విలువనిస్తూ సేవకుల మాటని నాయన కేంద్రంగా చేసుకొని ముందుకు కొనసాగిన జీవితాలు ఈ రోజు నాయన సేవకుని మాటకి అయ్యా నాయన వారు ఏమాత్రం లోబడలేని స్థితిలో ఉన్నారు. అవును ప్రభా, ఇలా చేస్తున్న మేము ప్రభా నాయన సేవకుని బందీగృహంలో మేము పెట్టుకున్నప్పుడు అయ్యా నాయన తండ్రి నాయన మీ వర్తమాన వాక్యాన్ని మేము ఏమాత్రం పొందుకోకపోతే ప్రభా మేము దారి మార్గంలో నాయన మేము పట్టణాలు కట్టుకుంటున్నామని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. భయోష ప్రభా రాకపోకలు లేకుండా పట్టణము కట్టించినట్లుగా అయ్యా నాయన యోధ రాజు నాయన సమాధానాన్ని పొందకుండా నాయన అడ్డుగోడలు కట్టుకుంటున్నాడు. అటువంటి పరిస్థితులు ప్రభా మా ప్రియుల జీవితాల్లో నా జీవితంలో ఎప్పుడు లేకుండా ప్రభా నిరంతరం నాయన సమాధానాన్ని అనుభవిస్తూ నెమ్మదిని అనుభవిస్తూ నిరంతరం వర్తమానాన్ని పొందుకుంటూ అయ్యా ప్రభా కృప వెంబడి కృపను అనుభవించే కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎప్పుడైతే ఆశ అయ్యా నాయన దీర్ఘదర్శి అయిన హనని మాటను పక్కన పెట్టి మనుషుల మీద ఎప్పుడైతే అతను ఆనుకున్నాడు తండ్రి 39 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ అయ్యా భయంకరమైన వ్యాధితో ప్రభా నాయన అతను బాధపడుతున్న పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. ఇటువంటి నాయన సమాధానాన్ని మేము అనుభవించలేనప్పుడు నలుదిక్కుల శత్రువుల చేత యుద్ధాలు వ్యాధులు సమస్యలతో నాయన మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏమాత్రం నాయన అయ్యా మేము నెమ్మదిని అనుభవించలేని వారుగా ఉంటాం. దీనికి తగిన పరిస్థితులు పర్యవసానాలు మేము అనుభవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభా మేము ఎవరు ఉండక ఎల్లప్పుడూ సమాధానాన్ని అనుభవిస్తూ అయ్యా సేవకుని నాయన బందీగృహంలో పెట్టకుండా యోగ్యమైన ప్రవక్తను కలిగి మేము ముందుకు కొనసాగే కృప మా ప్రియులుగా మాకు అందరికీ మీరు అనుగ్రహించండి.
దినదినము నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు, ఆదరిస్తున్నారు, నెమ్మదినిస్తున్నారు, క్షేమాభివృద్ధినిస్తున్నారు. అంతేకాదు ప్రభువా, మాకు హెచ్చరికను కూడా మీరు దయచేస్తున్నారు తండ్రి నాయన. హెచ్చరికను కూడా ప్రేమతో స్వీకరించే మంచి మనస్సు నాయన మాకందరికీ మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ సేవకునికి మీరు ఇచ్చిన తలంపులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, నిలబడిన ప్రతి స్థలంలో మీరు వాడుకుంటున్నారు. అయ్యా ప్రభా, నమ్మకమైన వానిగా ఎంచి మీరు అప్పగిస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కూడి వచ్చిన మాకందరికీ మంచి పదార్థాన్ని అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సేవకునికి ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరింత నడిపింపునిచ్చి వాడుకోండి. కూడికి నడిపించిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. కూడుకులో పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇద్దరు నాయన మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ ప్రతి పనిలోనూ కూడా మీ కృపనిచ్చి వాడుకొని బలపరచమని, మరలా సాయంత్రం జరుగుతున్న కూడికలు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రమంగా జరిగించండి అయ్యా ప్రభా. నాయన ఎన్నో రోజులుగా అనుకుంటున్నట్లుగా తండ్రి ప్రభా, హైదరాబాద్ పట్టణంలో ప్రభా రొట్టె విరిచి కూడుకును ప్రారంభించడానికి మీరు తెరిచిన ద్వారాలు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా రానున్న కాలంలో ఈ పరిచర్యను ప్రభా మీరు విస్తరించబోతున్నారు. అయ్యా ఈ వాక్యాన్ని ప్రభా నాయన అనేక ప్రాంతాల్లో తండ్రి ప్రకటించడానికి అనేక ప్రియులను మీరు లేవనెత్తుకుంటున్నారు. వాక్యం పరిగెత్తుతుంది ప్రభా. మనుషులు బంధింపబడుతున్నా నీ వాక్యం బంధించబడడం లేదు. అనేక స్థలాల్లో ప్రభా నాయన మీరు అనేక ప్రియులను లేపుకుంటున్నారు, వాడుకుంటున్నారు. విస్తరింప చేస్తున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరిన్ని కార్యాలను ఆయన ఈ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కూడుకులో పాలు పంపులు పొందిన ప్రియ బిడ్డలందరినీ మీరు బలపరిచి వాడుకోమని, ఇంకా నూతన స్థలాలు, నూతన ద్వారాలు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెరవమని, నడిపించి సహాయం చేయమని, ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా నాయన రేపు ఉదయకాలమునే మరలా కూర్చొని నాయన మాటలు వినే భాగ్యం నాకు మాకందరికి కూడా మీరు అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని, మా రక్షకుడైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి ఈ కూడుకుని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, ఇప్పటి వరకు కూడికలో నిలిచి వాక్యం ప్రియులందరికీ, అలాగే సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. వాక్యం నుంచి దయచేయండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.